అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త చెప్పింది. వారి వారి ఖాతాల్లో డబ్బులనేవైతే జమ చేయబోతున్నారు. అయితే అవి ఎప్పుడు జమ చేస్తారో, ఎవరికి జమ చేస్తారో కూడా తెలుసుకుందామండి. అలాగే రైతు రుణమాఫీ సంబంధించి చాలామందికి డబ్బులనేవి జమ కాలేదు కదా! సో, దానికి సంబంధించి అప్డేట్ ఏమన్నా ఉందో కూడా తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకైతే అర్థమవుతుంది. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే నోటిఫికేషన్ ద్వారా మీకు ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ వెంటనే తెలుస్తుంది. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చూసుకుంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రైతు భరోసా పథకం సంబంధించిన డబ్బులను ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. అయితే దీనికంటే ముఖ్యంగా చూసుకుంటే రైతు రుణమాఫీ సంబంధించి డబ్బులు అనేవి అయితే విడుదల చేశారు కదా! అందులో కూడా చాలామందికి డబ్బులు అనేవి అయితే జమ కాలేదు. అంటే రాష్ట్రంలో 2,00,000 లోపు రుణమాఫీ కాని వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పి నేడు రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్లో అధికారులు హెచ్చరించారన్నమాట. అలాగే రుణమాఫీ యాప్లో వివరాలు నమోదు, ఇతర అంశాలపై అధికారులు వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు దిశార్థం చేశారన్నమాట. అలాగే ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొనేయాలని ఆదేశించారు. దీంతో పాటు 2,00,000 పైగా రుణమాఫీ ఎలా చేస్తారో కూడా వెల్లడించారన్నమాట. దీన్ని బట్టి చూసుకుంటే ఇంకా ఎవరికైనా రైతులకు సంబంధించి రుణమాఫీ కాలేదో వారి వారి ఖాతాల్లో వెంటనే డబ్బులను జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందన్నమాట. అయితే తర్వాత చూసుకుంటే రైతు భరోసా సంబంధించి గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇదే పథకాన్ని రైతు బంధు కింద ప్రతి ఒక్కరికి అందేలాగైతే చేశారనమాట. అప్పుడు ఆ ప్రభుత్వం అయితే ఇప్పుడు రైతు బంధుని కాస్త రైతు భరోసా కింద మార్చి ప్రతి ఒక్కరి రైతుల ఖాతాలో డబ్బులు అనేవి జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అయితే ప్రతి రైతుల ఖాతాలో అయితే వేయనున్నారు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే మొదటిన మనకి 5 ఎకరాల వరకే వేయాలని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఏంటంటే మళ్ళీ కొంతమంది రైతులను అడిగిన తర్వాత 10 ఎకరాల వరకు అయితే పెంచారు. అంటే ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 10 ఎకరాలకి అయితే వేస్తారనమాట. సో, ఈ విధంగా మనకి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే వారి వారి ఖాతాలో డబ్బులు జమ చేయాలని భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా మీరు ముఖ్యంగా కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఒకటి మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. సో, ఖచ్చితంగా ఏంటంటే ఈ కేవైసీ అయితే చేయించుకోండి. బ్యాంక్ అకౌంట్ సంబంధించి అది చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే మీకు బ్యాంక్ అకౌంట్ సంబంధించి బ్యాంకులో మనకి డబ్బులు జమ కాగానే మీ యొక్క ఖాతాలో వెంటనే మీకు తెలుస్తుంది మెసేజ్ రూపంలో. సో, అవన్నీ కూడా చేయించుకోండి. అప్పుడే మీకైతే డబ్బులు అనేవి జమ కానున్నాయన్నమాట. రైతు రుణమాఫీ సంబంధించి కూడా ఇదే ప్రాబ్లం వల్ల చాలామందికి డబ్బులు జమ కాలేదు. సో, ఖచ్చితంగా ఇవన్నీ చేయించుకోండి. మన తొందరలో అప్డేట్ అయితే రానుంది. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అనమాట. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.